అందరికీ నమస్కారం। ఈ రోజు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఏదైతే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం మరి అదే విధంగా దివ్యాంగులకి 3 చక్రాల బళ్ళు మరి అదే విధంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది। రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా చాలా ఘనంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతికి ఘన నివాళులు అర్పించుకుంటున్నారు। ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారో దేశ చరిత్రలోనే కన్నీవినటువంటి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రియతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే। మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ కానివ్వండి, జల యజ్ఞం కానివ్వండి, 108 కానివ్వండి, మరి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఈ రోజు అనేక మంది విద్యార్థులు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ విదేశాలలో కూడా ఉద్యోగాలు ఐటీ కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మూలంగానే ఈ రోజు చాలా మంది కూడా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు। ఆ యొక్క ఇంజనీర్లు పేద కుటుంబంలో వాళ్ళు కూడా ఈ రోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అయ్యారంటే ఆ యొక్క ఘనత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది। మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ దేశంలో కూడా చెల్లిపెట్టినటువంటి అనేక జలయజ్ఞ ప్రాజెక్టులు చేపట్టి పోలవరం కానివ్వండి ఇటువంటి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ప్రవేశపెట్టిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది। ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ స్మరించుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలు। ఆయన పనిచేసినటువంటి 5 సంవత్సరాల 9 నెలల్లోనే దేశ చరిత్రలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరు ఉన్నారంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారికి మాత్రం చెందింది। మరి ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడిచిన గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలని అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, జగనన్న విద్యాదీవెన కానివ్వండి, కానుక కానివ్వండి ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రతి పేదవాడికి అర్హత ప్రతి 2 లక్షల పైగా కోట్ల రూపాయలని డీబీటీ ద్వారా డైరెక్ట్ గా ప్రజలకు అందించినటువంటి గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు। తండ్రికి మించినటువంటి తనయుడిగా పేరు తెచ్చుకొని రాష్ట్రంలో అనేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ అందించినటువంటి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు। మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఏదైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతూ దివ్యాంగులకి రాష్ట్రం మొత్తం మీద కూడా 1,00,000 పైచీలికలు కూడా నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ పేరుతో అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉంటుంటే మేము చేపట్టినటువంటి అన్ని జిల్లాల్లో మధ్య అధ్యక్షుల వారు కూడా మేము కానీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని కలెక్టర్ పత్రానికి ప్రభుత్వం తలవొక్కి మా యొక్క న్యాయమైనటువంటి కోరికల్ని నెరవేర్చి ఈ రోజు నిన్న అందరికి కూడా పెన్షన్లు ఇవ్వటం నిజంగా మా యొక్క హక్కుల కోసం మేము పోరాడిన దానికి మేము విజయం సాధించామని చెప్పి గర్వంగా చెప్పదలుచుకుంటున్నాం। ఈ రోజు 2వ తారీఖు రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి చేసుకుంటూ ఆయనని గుర్తు చేసుకుని స్మరించుకుంటూ మరి 1వ తారీఖున మా అందరూ కూడా పెన్షన్లు వచ్చిన సందర్భంగా ఆనందంగా కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మరి అప్పిరెడ్డి అన్న గారికి, మరి అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కూడా నా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి। అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి।